మా ఊరైతే వచ్చేసి ధర్మపురి. మీ ఊరు ఏదో కామెంట్ చేయండి. మా ఊరిని మొత్తం 2 నిమిషాలలో చూపెట్టాలనుకుంటున్నా. చిన్న మినీ వ్లాగ్ తీసా. మీకు నచ్చితే టైం ఉంటే వీలుంటే చూడండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇక అలా సరదాగా బయలుదేరా. వర్షం వచ్చేలా ఉంది. మబ్బు అవుతున్నది. కారు మబ్బులు అయితే గమ్మినాయి. ఇక కొత్త ఇంటి నిర్మాణాలు అయితే అలా కొనసాగుతున్నాయి. అటో ఇటో ఇల్లు మధ్యలో నేను. స్టీల్ది అయితే పోయింది, స్టీల్ కంపెనీ. ఇలా పోలీస్ మోహన్ అయితే అట్లా కళ్ళు తాగటానికి సరదాగా బయలుదేరినట్టుండు. ఇటైతే బస్ అయితే నాకంటే మొదలే బయలుదేరుతుంది. ఈ కారు కూడా నాకంటే మొదలు బయలుదేరుతుంది. ఇక ఏం చేద్దాం, మనది చిన్న బండి కాబట్టి అలా సరదాగా వెళ్తున్నాను. ఇప్పుడు టెంపుల్ దాటి వెళ్ళిపోయాము. ఇక మామూలుగా రౌండ్లు వేస్తే ఇట్లనే అవుతుంది. ఇది ఈ మధ్యనే వేసారు. ఇది చూడటానికి చాలా అందంగా ఉంది, అట్రాక్షన్గా ఉంది. ఇది కాలేజీకి రోడ్లు ఉన్నది. మీ ఊళ్ళో కూడా ఇలాంటి జంక్షన్లు ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ గద్దను పట్టుకొని కూర్చున్నాడు ఒక అతను. ఇక్కడ శివాజీ, ఛత్రపతి శివాజీ రియల్ హీరో. ఇక్కడ మన హనుమాన్ అయితే ఉన్నాడు. ఎక్కడ చూసినా మనవులే, అడుగడుగున హనుమాన్ అయితే తప్పకుంటాడు. ఇదైతే ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది. ఏంటిదబ్బా, గోదావరి రెసిడెన్సీ ఏసీ రూమ్స్ అట. మీకు కావాలితే రారి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గార్డెన్స్ అంటే ఫంక్షన్ హాలే, పెద్దదే. మా ఊళ్ళో పెద్దది ఇదే అనుకుంటా. ఇక ప్రస్తుతానికి అయితే ఇట్లనైతుంది. మీ ఊర్లో ఎట్లుంది? వర్షాలు కొట్టినాయా, కొట్టలేదా? గ్రీనరీ ఎట్లుంది అని కామెంట్ చేయగలరు. ఇంతే ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.